కేరళలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. 23 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా హతమార్చి హత్య చేశాడు. ముందుగా వాళ్ళ నాయనమ్మ ఇంటికెళ్లి ఆమెని సుత్తితో కొట్టి చంపేశాడు. దాని తర్వాత వాళ్ళ ఇంటికెళ్లి తన ప్రియురాల్ని, తన సోదరుణ్ణి, అలాగే వాళ్ళ అమ్మలందరినీ కూడా కత్తితో పొడిచి చంపేయడానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం వీళ్ళందరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. అసలు ఈ హత్య చేయడానికి గల కారణాలు ఏంటి? మళ్ళీ హత్య చేసి అతనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. ఎందుకు ఈ విధంగా అతను ప్రవర్తించాడు? ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా మనతో పాటు షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం మా ప్రతినిధి ప్రియాంక లైన్ లో ఉన్నారు. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ప్రియాంక, చెప్పండి, అసలు ఎవరు ఆ వ్యక్తి? ఎందుకు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా అతి దారుణంగా చంపడానికి ప్రయత్నించాడు? వాళ్ళ అమ్మ తప్ప మిగతా వాళ్ళందరి పరిస్థితి చనిపోయారనే చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? యెస్ తేజ. వాళ్ళ అమ్మగారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మరణించినట్లు నిర్ధారణ చేశారు పోలీసులు. అయితే పూర్తి వివరాలు తెలియచేయడానికి ప్రయత్నిస్తాను నేను. 23 ఏళ్ల అఫాన్ ఈ అబ్బాయి కొంతకాలంగా ఫ్యామిలీతో పాటు ఉంటున్నాడు. అయితే ఇక్కడ 3 కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ అబ్బాయి డైరెక్ట్ ఈ హత్యలు చేసిన తర్వాత సాయంత్రం 24 తారీఖు సాయంత్రం వరుసగా ఈ 5 హత్యలు చేశాడు. చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళి లొంగిపోయాడు. పోలీసులు అక్కడ మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంలో ఇతను వెళ్ళడం జరిగింది. పోలీసులు కొద్దిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే చంపేసి ఇమ్మీడియేట్‌గా వచ్చి ఇలా చెప్పారు కదా! ఈ అబ్బాయి కొన్ని ఫోటోలు అతను చంపిన విధానాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే పిచ్చోడేమో తాగేసొచ్చాడేమో అని అనుకున్నారు. కానీ పూర్తిగా ఆ ఫోటోలు అన్ని చూసిన తర్వాత పోలీసులు అసలు అది ఏంటి? ఏం జరిగింది? అని కనుక్కొని ఎక్కడుంటారు అనేది కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్లి చూడడం జరిగింది. అయితే కొన్ని ఏవైతే సాక్ష్యాలు అక్కడ కనిపించాయో ఆ అబ్బాయి చేసినట్టుగానే ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు. ముందుగా అబ్బాయి ఒక గొడ్డలి తీసుకోవడం కానీ, చాకు తయారు చేసుకోవడం కానీ, ఒక బ్లంట్ వస్తువు ఉపయోగించాడు. ఆ వస్తువుతో చంపినట్టుగా నిర్ధారణ చేసుకున్నారు పోలీసులు. అయితే ఇక్కడ తమ్ముడిని అమ్మమ్మ, అత్త, మామ అలాగే ఎక్కడో ఉండే ప్రియురాలిని కూడా పిలుచుకొనొచ్చి మరి కాల్ చేసి తీసుకొనొచ్చి మరి ఆ అమ్మాయిని కూడా చంపేశాడు. ఒక విధంగా చెప్పాలి అనంటే ఇప్పుడు సొంత వాళ్ళ మీద అంటే పగ ఉండొచ్చు. కానీ ఆ అమ్మాయి ఎక్కడో ఉంటుంది, సంబంధం లేదు. మరి ఆ అమ్మాయిని ఎందుకు చంపేశాడు అన్న పూర్తి వివరాలైతే ఆ అబ్బాయి చెప్పట్లేదు ప్రస్తుతానికి. ఈ అఫాన్ తండ్రి కూడా ఉన్నాడు. కాపోతే అతను గల్ఫ్‌లో ఉంటాడన్నమాట. గల్ఫ్‌లో ఉంటూ బిజినెస్ చేసుకుంటూ ఉన్నాడు. మరి ఆ అబ్బాయికి ఇప్పుడిక్కడ 3 కోణాలు పోలీసులు దర్యాప్తులో కనుక్కున్నారని చెప్పాను కదా! ఒకటి తన తండ్రి గల్ఫ్‌లో ఉండి బిజినెస్ లాస్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆ ఇబ్బంది వీళ్ళకి కూడా తెలియాలి. వీళ్ళిక్కడ సుఖంగా ఉన్నారు అన్న ఉద్దేశ్యంతో చంపాడా? లేకపోతే ప్రియురాలికి ఇంకా ఈ అబ్బాయికి మధ్యలో ఏమన్నా గొడవలున్నాయా? అంటే ఒకవేళ ప్రియురాలికి అతనికి గొడవలు ఉంటాయి అంటే ప్రియురాలు మాత్రమే హతమార్చే అవకాశం ఉంటుంది కదా. హతమార్చే ఇతని అవకాశం సొంత ఉంది. కానీ కుటుంబ ఇక్కడ సభ్యులను ఎందుకు ఈ విధంగా చేసి ఉంటాడు ఎందుకు అనుకోవచ్చు. హతమార్చాడు అనేది తెలీదు. పోనీ ఇంకో విధంగా ఇక్కడ ఫ్యామిలీతో ఇష్యూస్ ఉన్నాయా అని ఆలోచిస్తే గనుక మరి ప్రియురాలిని ఎందుకు చంపేశాడు? ఇలాంటి కొన్ని ప్రశ్నలైతే ఉన్నాయి. అలాగే అట్ ద సేమ్ టైమ్ 23 ఏళ్ల యువకుడు అనంటే గనుక ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటి అంటే ఏమన్నా మత్తు మందుకి బానిస అయ్యాడా? లేకపోతే ఏంటి అసలు ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు అన్న పూర్తి వివరాలు తెలీదు. ప్రస్తుతానికి ఏమంటున్నారంటే ఇతను ఏ ఉద్యోగం లేకుండా చదువు అయిపోయిన తర్వాత చదువు కూడా ఎంతవరకు చదివాడు అన్న పూర్తి వివరాలు తెలీదు. సో, చదువు ఎంతవరకు చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు అనే కోణంలో కూడా ఆరాలు తీస్తూ ఉన్నారు. ఈ అబ్బాయికి మాదక ద్రవ్యాలు ఉపయోగించడం అయితే అలవాటున్నది అనేది తెలుసుకున్నారనమాట. మత్తు పదార్థాలు. అయితే మత్తు పదార్థాలు ఎగ్జాక్ట్‌లీ. అయితే ఇప్పుడు ఈ అబ్బాయి చేసిన దాడికి అసలు ఒక్కొక్కరికి చాలా తీవ్ర గాయాలైపోయి అక్కడిదక్కడే మృతి చెందడం జరిగిందనమాట. హాస్పిటల్‌కి తరలించినప్పటికీ తమ్ముడు కానీ, అమ్మమ్మ కానీ, అత్త కానీ, మామ కానీ ఎవ్వరు బ్రతకలేదు. ఇప్పుడు తల్లి ఒక్కటి ఆఖరి అసలు చివరి ఎంతమంది క్షణాల్లో ఉన్నారు. ఎంతమంది ఇతని చేతిలో మరణించారు? అంటే ముందుగా వాళ్ళ నాయనమ్మ, అమ్మమ్మ. అమ్మమ్మ, అమ్మమ్మ రైట్. అంటే వాళ్ళ తల్లి యొక్క అమ్మగారు. అమ్మగారు ఎగ్జాక్ట్‌లీ. సో అంటే ఎట్లా, ఎక్కడి నుంచి, ఎవరి దగ్గర నుంచి చంపడం స్టార్ట్ చేశాడు ఈ వ్యక్తి? ఫస్ట్ తమ్ముడిని చంపే ప్రయత్నం చేశాడు. తమ్ముడిని చంపిన తర్వాత అమ్మమ్మ దగ్గరికి వెళ్లి సడెన్‌గా అక్కడ ఉన్న వస్తువునే తీసుకొని ఏదో బ్లంట్ వస్తువు తీసుకొని చంపేశాడన్నమాట. దాని తర్వాత ఒక గొడ్డలిని ఉపయోగించడం జరిగింది. అంటే ఇక్కడ చూడొచ్చు వాడు ముందే మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయాడు. ఒక్కొక్కళ్ళని చంపాలి అని. ఇది ఏదో అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని చంపినట్టుగా అయితే లేదు ప్రస్తుతానికి ఇదంతా చూసినట్టయితే. ఎందుకంటే ఒకళ్ళని ఒక ప్లేస్‌లో చంపిన తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్‌కి
ఆ మారణాయుధాలని పట్టుకొని వెళ్తున్నాడు అంటేనే ఒక్కొక్కళ్ళని చంపాలి అన్న ఉద్దేశం తనకుంది అనని. అయితే నిజంగా చెప్పాలి అంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని ఆరా తీసినట్టయితే కూడా ఈ అబ్బాయి గురించి ఎక్కడా నెగెటివ్ గా మాట్లాడట్లేదు. అందరూ కూడా ఎప్పుడు ఈ అబ్బాయి బయట అల్లరి చిల్లరగా తిరిగింది లేదు. మంచి అబ్బాయి అనే పేరే ఉంది. మరి ఆల్ ఆఫ్ ది సడెన్ ఇలా మారడానికి కారణం ఏంటి అనేది ఎవరికీ తెలిసి రావట్లేదు. అయితే కొన్ని వివరాల్లోకి వెళ్తే స్నేహితులతో కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల ఘర్షణ అయ్యింది అని తెలుసు కానీ అంత పెద్ద ఘర్షణలు అయ్యేదైతే ఏమీ లేదు. మరి ఫ్రెండ్స్ తో ఘర్షణ అయితే అక్కడ తీర్చుకోవాలి కానీ కుటుంబ సభ్యుల మీద ప్రతి ఒక్కళ్ళని దాడి చేసేంతగా ఎందుకు ఏం జరిగింది అనేదైతే ఇంకా తెలిసి రావట్లేదు తేజ. ప్రస్తుతం అతను పోలీసుల కస్టడీలో ఉన్నాడా? ఎగ్జాక్ట్‌లీ. అతను అయితే ఇప్పుడు విచారిస్తున్నారా? అతను కూడా ఇవన్నీ చంపేసిన తర్వాత, ఈ హత్యలన్నీ చేసిన తర్వాత ఇతనికి తిరువనంతపురం మెడికల్ కాలేజ్‌లో చికిత్స ఇప్పిస్తూ ఉన్నారు. అతను కూడా ఆ నిందితుడు కూడా విషం తాగే ప్రయత్నం చేశాడు. అంటే అయితే తను కూడా ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడా? ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం అది చేశాడు. ఎప్పుడంటే అయితే ఇక్కడ పోలీసులకి లొంగిపోయిన తర్వాత, లొంగక ముందే అతను ప్రయత్నించాడా? లొంగిపోయిన తర్వాత అంటే తీసుకొని బయలుదేరాడు అని కొంత సమాచారం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది పోలీసుల దగ్గర లొంగిపోయిన తర్వాత ప్రాయశ్చిత్తం ఐ మీన్ నేనెందుకు ఇట్లా చేశాను అని చెప్పి ఫీల్ అవుతూ తీసుకున్నాడు. అది తీసుకొని వెళ్ళాడు అనైతే తెలుస్తోంది తేజ. అయితే ఇక్కడ ఓవరాల్ గా చూస్తే ఈ మధ్యన జరిగిన ఈ గురుమూర్తి ఇన్సిడెంట్ కానీ, లేకపోతే ఇంకా వేరే ఇన్సిడెంట్స్ కానీ మీరు చూస్తే ఇవన్నీ ఎమోషనల్ గా కొద్దిగా ఇంబాలెన్స్ ఉండడం వల్లనే ఇలాంటి హత్యలు అవుతూ ఉన్నాయి అని అనుకోవచ్చు అవును. తేజ. అయితే ఇక్కడ 23 ఏళ్ల కుర్రాడు, అక్కడ పెళ్ళైన అతను ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్. రైట్. సో వీళ్ళందరికీ కూడా కామన్ గా పాయింట్ ఏంటంటే ఎమోషనల్ గా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఇలా జరుగుతుంది. అండ్ మనం కూడా ఎన్నో ఇలాంటి క్రైమ్ స్టోరీస్ చెప్తూ ఉన్నాము. సో ఓవరాల్ గా ఇప్పుడు ఈ క్రైమ్ స్టోరీలో కూడా ఒక్కటే కుటుంబంని ఒక చిన్న అంటే పిల్లాడు ప్రియాంక 23 ఏళ్ల అంటే యువకుడు చంపడం అంటే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రియాంక అంటే ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఆ అబ్బాయి మాదక ద్రవ్యాలు వాడే పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా అతను డ్రగ్స్ తీసుకుంటున్నాడు, మత్తు పదార్థాలు సేవిస్తున్నాడని కూడా చెప్తున్నారు. అంటే ఈ గంజాయి గాని లేకపోతే ఇతర ఈ డ్రగ్స్ తీసుకున్న ఆ మైకంలో అతను చంపేశాడా? అలాంటి రిపోర్ట్స్ ఏమైనా బయటకు వచ్చాయా? అతని బ్లడ్ టెస్ట్ ఏమైనా చేసిన పరిస్థితి ఉందా? తేజ ఇందాక చెప్పినట్టుగా ఆ అబ్బాయిని ఇప్పుడు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు కానీ ఎలాంటి టెస్ట్‌లు కానీ లేకపోతే గనక విచారణ గాని జరపట్లేదు. ఎందుకంటే ఆ అబ్బాయి బాడీ ప్రస్తుతం సహకరించట్లేదు. తను కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు కాబట్టి కోలుకోవడానికి సమయం పడుతుంది. పోలీసులైతే అన్ని విధాలుగా ఆ ప్రదేశానికి వెళ్లి ట్రేస్ చేస్తున్నారు. అఫాన్ గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్రెండ్స్‌తో కానీ, చుట్టుపక్కల వాళ్ళతో కానీ, అలాగే తన కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్నగారిని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎన్ని రోజులుగా అఫాన్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు. తండ్రికి బిజినెస్ లాస్ వచ్చినందువల్ల ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్న ఉద్దేశంతో ఇలా చేశాడా? లేకపోతే తనకే డబ్బులు అవసరం వచ్చి ఇంట్లో వాళ్ళు అడిగితే ఇవ్వని కారణంగా అందరిని చంపేశాడా? సో ఆ విధంగా విచారణ అయితే జరిపిస్తున్నారు. పూర్తిగా అఫాన్ కోలుకున్న తర్వాత అయితే ఏ విషయం అనేది తెలుస్తుంది తేజ. ఓకే, రైట్, థ్యాంక్ యూ. 23 ఏళ్ల అఫాన్ ఎందుకు ఈ రకంగా నిర్ణయం తీసుకున్నాడు? తన సొంత తల్లిని, తమ్ముణ్ణి, ప్రేమించిన ప్రియురాల్ని, ప్రేమతో చూసిన అమ్మమ్మని, వీళ్ళందరినీ కూడా చంపడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళ ఫాదర్కి బిజినెస్ లాస్ అయితే వచ్చింది. దానికి దీనికి అసలు సంబంధం ఏముంది? పోలీసులు ఇంతవరకు కూడా ఈ కేసును ఎందుకు ఛేదించలేకపోయారు? ఇది జరిగి అప్పుడే దాదాపు 4 రోజులు అవుతుంది. అసలు ఇతను చంపడానికి ప్రధానమైన బలమైన కారణాలు ఇప్పటి వరకు కూడా ఎందుకు బయటకు రావట్లేదు? ఇతనేమైనా మత్తు పదార్థం తీసుకుని ఈ రకంగా చేశాడా? లేకపోతే ఎవరైనా ఇతన్ని బెదిరించి చేయించారా? వాళ్ళ ఫ్యామిలీని హతమార్చమని ఎవరైనా డబ్బులు ఇచ్చి ఇతనితో చేయించారా? ఒకవేళ అదే అనుకుంటే మళ్ళీ ఇతను ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు? రీసెంట్ డేస్లో చూసుకుంటే ఇలాంటి క్రైమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. సొంత తమ్ముణ్ణి, అమ్మని, నాన్నని ఇక్కడ ఇటు హైదరాబాద్లో కానీ, అటు ఢిల్లీలో కానీ, కేరళలో కానీ, కర్ణాటకలో కానీ ప్రతి చోట కూడా సొంత తమ్ముళ్ళే, అన్నదమ్ముళ్ళే, లేకపోతే సొంత కొడుకులే, తల్లులే, వీళ్ళే ఎక్కువగా ఇలాంటి ఘటనలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. మరి ఈ అఫాన్ గంజాయి మొత్తులో వీళ్ళ ఫ్యామిలీని అందరినీ కూడా చంపాలని డెసిషన్ తీసుకుని చంపేశాడా? లేదంటే ఎవరైనా ఇతనికి సుఫారీ ఇచ్చి వీళ్ళందరినీ చంపాలి అంటే ఎవరైనా ఇతన్ని బెదిరించారా? సో ఖచ్చితంగా ఇది అంత తేలిగ్గా తీసుకునే విషయం అయితే కాదు. ఖచ్చితంగా దీన్ని కొంచెం డెప్త్గా వెళ్ళి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే
అఫాన్ది చాలా చిన్న వయసు. అంత చిన్న వయసులో అతను ఇంత బలమైన కారణాలు, ఇంత బలమైన ఆలోచనలు ఎలా వచ్చాయి, చంపేంత ఆలోచనలు ఇతనికి ఎలా వచ్చాయి? సో చూద్దాం అసలు ఏం జరుగుతుందో. మరి కొద్ది రోజుల్లో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి. అప్పుడు పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.